Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. దద్దోజనం చేసుకుంటాం కదా మనం జనరల్గా వన్ పార్ట్ రెసిపీలు ఏం చేసుకున్నా పులిహార చేసుకున్నాం దాంతోపాటు దద్దోజనం సేమ్ మరి బిర్యానీ చేసుకున్నాం దాంతోపాటు కొంచెం పెరుగు మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాలి. పెరుగు అన్నం దద్దోజనం చేయండి, ఒట్టిగా అన్నం చేసుకోండి, ఏం కలిపినా సరే. అయితే ఈ దద్దోజనాన్ని అన్నంతో కాకుండా దధి ఓదనము కలిపితే దధ్యోదనము, దద్దోజనం అని సింపుల్గా అనేస్తాం. పెరుగుతో కలిపిన అన్నం, అయితే పెరుగుతో అన్నం కలపకుండా అలాంటి రుచి వచ్చేలాగా చేసుకోవచ్చు సేమియాలతోటి. సేమియా దద్దోజనం ఎప్పుడైనా తిన్నారా? తినుంటారు కొంతమంది. ఎవరు తినలేదో, ఎవరు చేయలేదో వాళ్ళు ట్రై చేయండి. మస్ట్ ట్రై ఐటమ్ అనమాట. మనకి ఇంట్లో 3-4 వెరైటీలు చేసుకున్నప్పుడు, గెస్ట్లు ఉన్నప్పుడు తప్పకుండా ఓ చిన్న గిన్నె చేసి పక్కన పెడితే ఓ 2 స్పూన్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో. చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టచ్చు. సేమియాతో చాలా రకాలు, 5 రకాలు చేసాం. ఇది 6వ రకం ఆ సిరీస్లోదే అనమాట. ఇది మనం ఏం చేయాలంటే ఈ సేమియాని ఎప్పుడు వాడుకోవాలన్నా స్టవ్ మీద నీళ్ళు పెట్టడమే. మనం 1/4 కిలో సేమియా చేస్తామనుకోండి, కనీసం ఒక 2 లీటర్ల నీళ్లు స్టవ్ మీద మరగబెట్టేయాలి. నీళ్లు వేడెక్కాక సేమియాలో కొద్దిగా 1 స్పూన్ ఉప్పు, స్పూన్ అక్కర్లా 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్, నూనె వేసుకోవాలి, అంతే. సేమియాలు అంటుకుపోకుండా అనమాట. సేమియా ఎత్తి ఇందులో పోసేయాలి. ఎన్ని సేమియాలు చేస్తే అంతకి 4 ఇంతలు నీళ్లు మాత్రం పెట్టాలంతే. ఒక్కసారి 2 సార్లు తెరలేసరికల్లా సేమియా 90% ఉడికిపోతుంది. వార్చేసేయాలి, నీళ్ళు తీసేయాలి. లాస్ట్ టైం మనం పులిహోర చేసినప్పుడు కూడా ఇదే విధి చేసాం, మీకు గుర్తుంటుంది. సేమియా పులిహోర కావాలి అంటే మన వీడియోస్లో ఉంది, చెక్ చేయండి, కనపడుతుంది. సేమియా ఉప్మా చేసుకోవచ్చు ఇలాగే. మళ్ళా 1-2 పొంగులు రానిస్తే సరిపోతుంది. సేమియా చూడండి ఉడికిపోయి కనిపిస్తుంది మనకి. ఇలాంటప్పుడు ఇదిగో నొక్కి చూస్తే ఇగో ఉడికినట్టు కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఈ గరిటె తీసి పక్కన పెట్టుకోవటం, ఈ స్టవ్ ఆపేసి ఈ నీళ్ళని వార్చేస్తూ దీన్ని నీళ్ళన్నీ బయటికి పోసేసేయండి. ఏదైనా చెల్లులు దాంట్లో వేసేసుకుంటే దీన్ని సరిపోతుంది. దీని నిండా చన్నీళ్ళు పోసేసేయండి. ఇది చల్లారిపోతే వెంటనే విడివిడివిడిగా అయిపోతుంది అన్నమాట. తర్వాత దీంతో మనం పులిహోర చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. మనం దీంతో ఏమి రకాల వంటకాలు కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇక ఉడకదు, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది అనమాట. చల్లార్చటం, ఇమీడియట్గా ఉడికిన దాన్ని చల్లారబెట్టేయటమే. కొంచెం నీళ్ళన్నీ కారిపోగానే ఒక పళ్ళెంలోకి తీసి విడివిడిగా వేసి పెట్టండి. సేమియాని పెద్ద వెడల్పాటి పళ్ళెంలో వేసేసి చల్లారబెట్టేసేయండి. తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. సేమియా చల్లార్చేసాం కదా, ఈ లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తిరగమాత పెట్టుకుందాం. ఓ 200 గ్రామ్స్, ఒక 1/2 కిలో అనుకోండి, దానికంటే ఇంకో కప్ ఎక్కువగా పెరుగు ఉంచుకోండి. సేమియా కొంచెం తడిగా ఉంటుంది కదా, కాబట్టి పెరుగుని సాధ్యమైనంత చిక్కగానే ఉంచండి. మళ్ళీ గడ్డలు గడ్డలుగా కాకుండా కొద్దిగా ఒక్కసారి కొంచెం చిలకటం, ఎక్కువ కాదు, కొద్దిగా చిలికితే బాగుంటుంది. మనం ఫోర్క్తో కానీ ఒక చిన్న కవ్వంతో తేలిగ్గా చిలికేసి దీంట్లో సరిపడా ఉప్పు వేద్దాము. సేమియాలో మనం ఇందాక కొంచెమే వేసాం ఆ శాస్త్రానికి. ఈ పెరుగుకి సరిపడా వేసుకోవచ్చు. మీకు కీరా కనుక మీ చాయిస్గా ఉంటే కీరా కోరేసి ఇందులో కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎండాకాలం చలవ చేస్తుంది కూడా. అందరికీ కోరిన కీరా చాయిస్గా ఉండదండి, అందుకని నేను చూపించట్లేదు. నా చాయిస్ కాదు, నేను చెయ్యను అది, అందుకని చేయట్లేదు. చేసుకోండి కావాలంటే. ఈ దద్దోజనం తాలింపుకి నెయ్యి ప్రిఫర్ చేయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. మామూలుగా దద్దోజనంలో కొంచెం పల్లీలు వేసాం కదా, పల్లీలు వేయద్దు, ఓన్లీ జీడిపప్పులే. దీనికి ఏం చేద్దాము, కొద్దిగా నెయ్యి వేడెక్కనిచ్చి 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినపప్పు, ఇంచుమించుగా మనం దద్దోజనం తిరగమాతే మనకు ఆసక్తిని బట్టి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమే. మీకు yellowish-గా కావాలంటే ఒక చిటికెడు పసుపు వేసుకోండి, కానీ ఇది తెల్లగా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. తాలింపు వేగిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిటికెడు ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి వేసి ఇప్పుడు జీడిపప్పులు వేద్దాం. ఎందుకంటే జీడిపప్పు ఎక్కువ వేగకూడదని నా ఉద్దేశము, కొంచెమే వేగాలి. పచ్చిమిర్చి బాగా వేగితేనే కారం కొంచెం వస్తుంది. ఈ
ఇవి వేగిపోతుంటే ఏం చేద్దాము, కొద్దిగా కడిగి కాస్త నలిపి కరివేపాకు పోపెత్తి పెరుగులో వేసేద్దాం. ఈ పోపులో జీలకర్ర మీ చాయిస్ అండి, కావాలంటే వేసుకోండి. దీన్ని ఒకసారి చక్కగా కలిపేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో. ఒక్కసారి కలిపేసి దీన్ని కొంచెం ఎర్రగా పింక్గా చేయాలంటే ఏ దానిమ్మ గింజలో అలా వేసుకోవచ్చండి. సేమ్యాని ఇందులో కలిపేసి సేమ్యాని పెరుగులో పూర్తిగా కలిపేసేయండి. అవసరమైతే కొంచెం చిటికెడు ఉప్పు కలుపుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఒక చిటికెడు పంచదార కూడా వేయచ్చు. చాలా డిఫరెంట్ రుచిగా ఉంటుందండి. ఇందులో వేసిన పోపుల తాలూకు వాసనని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది షుగర్. మీకు ఆసక్తి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చక్కగా దీన్ని గార్నిషింగ్ కోసం కాసిన దానిమ్మ గింజలు, అంటే ఇప్పుడు సీజన్ కాదు కనిపించట్లా ఉంటే కాసిన దానిమ్మ గింజలు వేసుకోండి. సన్నగా ఒక టమాటా గింజలు తొక్కులు లేకుండా మధ్యలో వచ్చే కండ మాత్రమే కట్ చేసి అక్కడక్కడ ముక్కలు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, ఈసారి ట్రై చేసి దీన్ని మనం ప్రత్యేక డిన్నర్స్లో వాటిలలో పార్టీస్లో పెరుగన్నం బదులుగా రాత్రిపూట దీన్ని సర్వ్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీకోసం సేమ్యా కర్డ్ బాత్, దీన్ని తెలుగులో ఏమనాలి, సేమ్యా దద్దోజనం ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.